హలో ఆల్ మై డియర్ బిగ్ బాస్ ఫ్యాన్స్. సో ఇవాళ ఎపిసోడ్ అయితే చూసాం కదా. ఇవాళ ఎపిసోడ్లో కూడా నేను టాస్క్ ఏంటిది, ఎవరెవరు టీమ్ లీడర్స్ ఎలా అయ్యారు, ఆ తర్వాత ఈ ఎపిసోడ్లో నాకు కొంచెం క్యూట్ మూమెంట్స్ కూడా ఉన్నాయని అనిపించింది. సో అది కూడా నేను షేర్ చేస్తాను. ఆ తర్వాత వర్స్ట్ ప్లేయర్ ఎవరు, ఆ తర్వాత బెస్ట్ ప్లేయర్ ఎవరు, అది విన్నింగ్ టీమ్ నుంచి ఎవరికైతే ఓట్ అపీల్ వచ్చిందో, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఇవాళ జరిగిన ఎపిసోడ్లో ఏంటిది అని అంటే అంచనా వేసి ఎవరైతే కరెక్ట్గా గెస్ చేయగలరో, లైక్ వెయిట్ ఎంత అలా అంచనాలు అయితే వేస్తాం కదా జనరల్గా. సో అంచనా ప్రకారం సో జడ్జెస్ అయితే ఒక వెయిట్ ఇస్తారనమాట. సో ఆ వెయిట్ వైజ్ వాళ్ళు ఇచ్చిన అవి మరమరాలు కానివ్వండి, లేకుంటే చెరుకుగడ్డలు, సో ఏది లెంత్ ఎక్కువ ఉంటుంది, అలాగే పొటాటో ఏది వెయిట్ ఎక్కువ ఉంటుందో, సో ఇదంతా ఒక అంచనా వైజే. మనం మనం ఒక ఈ ఆబ్జెక్ట్ తీసుకుంటే లేదా ఈ వస్తువు తీసుకుంటే ఇంత వెయిట్ ఉంటుంది అని మనం ఒక అంచనా వేసుకొని అది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవరైతే కరెక్ట్గా వాళ్ళు చెప్పిన ఆ వెయిట్కి దగ్గరగా, లేదంటే వాళ్ళు చెప్పిన క్వశ్చన్కి లైక్ ఏది వెయిట్ ఎక్కువ ఉంటుంది, సో ఇలాంటి వాటికి ఎవరైతే దగ్గరగా ఆన్సర్ ఉంటుందో సో వాళ్ళని సెలెక్ట్ చేస్తూ వచ్చారనమాట. సో ఈ టాస్క్లో ఫస్ట్ ఈ మొత్తం గేమే ఎపిసోడే ఈ ఫస్ట్ టాస్క్తో స్టార్ట్ అయింది. సో జనరల్గా ఫస్ట్ టాస్క్ ఎందుకు పెడతారు, లీడర్స్ని కన్ఫర్మ్ చేయడానికి. సో అలాగే ఇవాళ ఈ టాస్క్లన్నీ పెడతారు. ఈ టాస్క్లన్నీ పెట్టి లీడర్స్ అంతా కన్ఫర్మ్ అయిపోతారు అనమాట. యాక్చువల్గా ఈ టాస్క్ని ఎలా పెడతారు అని అంటే ఎవరైతే ఆ పర్టికులర్ అంచనా వేయడం అనే టాస్క్లో ఎవరైతే కరెక్ట్గా చేస్తారో సో వాళ్ళు టీమ్ లీడర్గా ఉంటారు. సో వాళ్ళ టీంలో ఎవరు ఉండాలి అని వాళ్ళే నిర్ణయించుకొని ఒక 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇలా టాప్ 15 ఉన్నారు కదా. సో ఈ టాప్ 15లో నుంచి అలా ఒక్కొక్కరు చేయడం వల్ల 3 మెంబర్స్ టీమ్స్గా ఫామ్ అయిపోయి టోటల్ 15 ఉన్నారు కాబట్టి 5 టీమ్స్ అయితే ఫామ్ అయిపోతాయి. సో అలాగా లాస్ట్ వరకు వచ్చి మిగిలిపోయిన 3 మెంబర్స్ ఎవరు అని అంటే శ్రేయ, మనీష్ అండ్ దాలియా. సో వీళ్ళు ముగ్గురు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా వీళ్ళు ముగ్గురు ఒక టీం అవుతారనమాట. సో వీళ్ళు టీం అవ్వడానికి వాళ్ళు డిస్కస్ చేసేసుకోవాలి ఎవరు ఈ టీంని లీడ్ చేస్తారు అని చెప్పి. సో యాక్చువల్గా దాలియా గారికి, మనీష్ గారికి ఆల్రెడీ సంచాలకులు గాను అలాగే లీడర్ గాను వాళ్ళు ఆల్రెడీ చేసేసారు. సో శ్రేయ గారు ఏం పెడతారు పాయింట్ అని అంటే మీరు ఆల్రెడీ చేసేసారు అండ్ మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు మీరు కరెక్ట్గా చేయలేరు అని చెప్పి. సో ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ నాకు కావాలి, నేను ప్రూవ్ చేసుకుంటాను, నేను కరెక్ట్ లీడర్ అని చెప్పి కొద్దిసేపు అలా మాట్లాడుకుంటారనమాట. కానీ వాళ్ళ ముగ్గురు ఏ స్టాండ్ మీదకి రారనమాట. సో ఏ స్టాండ్ మీదకి రాకుండా ఉండేసరికి జడ్జెస్ జనరల్గా ఏం చేస్తారనంటే వాళ్ళ ముగ్గురులో వాళ్ళే ఓట్స్ వేసుకొని తీసుకోవచ్చు. కానీ ఇది కొంచెం చేంజ్ చేస్తారనమాట ఈ ఎపిసోడ్లో. ఎందుకు అనంటే మనీష్ గారు అంటారు దాలియా గారితో, సో ఓకే అలాగే ఉండని, మన ఇద్దరం నువ్వు నాకు వేయి నేను నీకు వేసుకుంటాను, సో అప్పుడు ఓట్స్ ఎలా వస్తాయో తనకి చూద్దాం, ఎలా గెలుస్తుందో చూద్దాం అన్నట్టు మాట్లాడతారనమాట. సో ఇదా మాట్లాడడం అనేది జడ్జెస్ నవదీప్ గారు అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఆల్రెడీ ప్యాటర్న్ అర్థమైపోయింది. సో మనం ఈ ప్యాటర్న్ ఈసారి ఫాలో అవ్వడం లేదు, ఓట్స్ అయితే తీసుకుంటాం కానీ వీళ్ళ ముగ్గురు నుంచి కాదు, పక్కన ఉన్న కంటెస్టెంట్స్ దగ్గర నుంచి అని అంటారు. సో అలాగా పక్కన ఉన్న కంటెస్టెంట్స్ దగ్గర నుంచి ఓట్ తీసుకున్నప్పుడు యునానిమస్గా అంటే అక్కడ ఉన్న మాక్సిమం అందరూ అవుట్ ఆఫ్ 15 పీపుల్ ఉంటే 14 పీపుల్ శ్రేయ గారినే ఓట్ చేస్తారనమాట. సో అలాగా శ్రేయ గారు ఇవాళ ఎపిసోడ్లో లాస్ట్ టీంకి టీమ్ లీడర్ అయిపోతారు. సో ఇవాళ అన్ని టీమ్స్ అయితే ఫామ్ అయిపోతాయి 5 టీమ్స్. ఈ 5 టీమ్స్ అంతా ఫామ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలైన టాస్క్ అయితే స్టార్ట్ చేస్తారు. ఏంటిది అసలైన టాస్క్ అని అంటే బెలూన్స్ అన్నిటిని పెట్టి ఒక 4 రోస్ ఉంటాయన్నమాట. బెలూన్స్ అన్నిటినీ పెట్టి ఆ బెలూన్స్లో రాడ్స్ ఉంటాయన్నమాట. సో ఆ ఒక్కొక్క రాడ్ని మనం తీస్తున్నప్పుడు ఇక్కడ బెలూన్స్లో ఒక బ్లాక్ బెలూన్ కూడా ఉంటుంది. ఆ బ్లాక్ బెలూన్ కింద పడిందంటే ఆ టీం అవుట్ అయిపోతారు అంతే. ఇంకా ఆ టీం వచ్చేసి ఇంకా నెక్స్ట్ వాటిలో పార్టిసిపేట్ చేయలేరు, టీం మొత్తమే అవుట్ అయిపోతారు. సో ఇక్కడ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటిది అని అంటే అండ్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సింది ఏంటిది అని అంటే ఈ టాస్క్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఈ గేమ్ మన ఒక్క గేమ్ని ఎఫెక్ట్ అవ్వదు, టీం మొత్తానికి ఎఫెక్ట్ ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా ఆడాల్సిన గేమ్ అనమాట. అందుకే ఈవెన్ ఈ ఎపిసోడ్ పేరు వచ్చేసి ఫోకస్ అని పెడతారు. సో మనం ఎంత ఫోకస్గా ఉండి ఈ గేమ్ని మనం కంప్లీట్ చేసి మనము అలాగే మన టీంని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తాము అనేదే అనమాట ఇవాళ టాస్క్. సో ఇప్పుడు టాస్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. టాస్క్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అని అంటే ఫస్ట్ టీం ఎవరు వెళ్ళిపోతారు అని అంటే శ్వేత వాళ్ళ టీం వెళ్ళిపోతుంది. శ్వేత అనే టీం లీడర్ కూడా. సో ఫస్ట్ ఆ టీంలో నుంచి శ్వేత గారే వస్తారు. శ్వేత గారే వచ్చి బెలూన్ కింద ఫస్ట్ టీం వీలే కదా వెళ్ళేది, సో కింద ఉన్న రోల్లో నుంచి బెలూన్స్ తీస్తూ ఉంటారనమాట. సో మిగతా వాళ్ళు అందరూ బాగా చూసి కరెక్ట్గా తీస్తూ ఉంటారు. కానీ శ్వేత గారు ఎక్కడో చిన్న నిర్లక్ష్యం వల్లనో లేకుండా అంటే సంథింగ్ వాట్ ఎవర్ ది రీజన్ ఆవిడ రాడ్ లాగుతున్నప్పుడు బ్లాక్ బెలూన్ అయితే కింద పడిపోతుంది. సో అది ఫస్ట్లోనే వాళ్ళ టీం అలా వెళ్ళిపోవడం అనేది, అది కాకుండా అది చాలా
ఈజీగా అయిపోయినట్టు అనిపించింది అనమాట. అంటే ఆ స్టెప్లోనే బ్లాక్ బెలూన్ పడేంత సిచ్యువేషన్ లేకపోయినా సరే అది బ్లాక్ బెలూన్ పడిపోయింది. సో దానికి యాక్చువల్గా ఆ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు నాకు కూడా ఏమనిపించింది అంటే అయ్యయ్యో ఇంకొంచెం చూసి బాగా ఆడింటే బాగుండేదే అనే థాట్ అయితే వచ్చింది. సో అలా తను చేయడం వలన ఏమైపోయింది అంటే ఆవిడ గేమ్ స్టాప్ అయిపోయింది అక్కడే, అలాగే వాళ్ళ టీంలో ఉన్న ఇద్దరి గేమ్ కూడా స్టాప్ అయిపోయింది అక్కడే. సో ఎందుకంటే ఆ టీం వాళ్ళే అవుట్ అయిపోయారు. సో ఫస్ట్ అవుట్ అయిపోయింది శ్వేత వాళ్ళ టీమే అనమాట. సో ఇలాగా ఒక్కొక్క టీము ఆడుకుంటూ వస్తారనమాట. సో ఇక్కడ నాకు ఇంకో విషయం ఏంటిది స్ట్రాటజీగా పెట్టిండొచ్చు అని అనిపించింది అని అంటే, ఎప్పుడు ఒక్కొక్క టీం ఒక రాడ్ని తీసిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఉన్న మిగిలిన టీమ్స్లో నుంచి అవుట్ అవ్వకుండా ఉన్న మిగిలిన టీమ్స్లో నుంచి ఎవరు వెళ్ళి ఆడాలి అనేది వాళ్ళు డిసైడ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నాకు అనిపించింది ఏంటిది అని అంటే, సో అందరూ మనం నెక్స్ట్ ఫస్ట్ వెళ్ళే వాళ్ళు మాక్సిమం అవుట్ అవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకనంటే ఫస్ట్ వెళ్ళే వాళ్ళకి చాలా రాడ్స్ ఉంటాయి. సో వాళ్ళు పికప్ చేసుకోవడానికి కొంచెం ఈజీ ఉన్న రాడ్ తీస్తే బెలూన్స్ కదలకుండా ఉంటాయి అనేది వాళ్ళు నీట్గా చూసి తీసుకోవచ్చు. సో జనరల్గా ఇప్పుడు మనం ఫస్ట్ ఒక వాళ్ళని పంపిస్తున్నాము అని అంటే వాళ్ళకి అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో లాస్ట్లో వెళ్తూ ఉంటారు చూసారండి, వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అవకాశం. సో అది కొంచెం ఆలోచించి కూడా ఆడింటే బాగుండేది అని అనిపించింది. ఎందుకంటే జడ్జెస్ కూడా ఏమని చెప్తారు అంటే, సో నెక్స్ట్ మీరు ఎవరిని అవుట్ చేయాలనుకుంటున్నారు, సో వాళ్ళని వెళ్ళి వాళ్ళ టీం పేరు చెప్పేసేయండి అని అంటారు అనమాట. సో యాక్చువల్గా ఫస్ట్ వెళ్ళే వాళ్ళు అవుట్ అయితే అవ్వడం కొంచెం పాసిబిలిటీస్ తక్కువ. సో లాస్ట్లో వెళ్ళే వాళ్ళకే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాడ్స్ ఆల్రెడీ తీసేసి బెలూన్స్ అన్ని కదిలిపోయి ఉండేసరికి సో వాళ్ళకు అవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇది కూడా కొంచెం ఇంకా ప్లే చేసి ఉంటే బాగుండేది ఇవాళ ఉన్న టాస్క్లో అని నాకు అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఇంకేమైంది అని అంటే, ఇలాగా టీమ్స్ అందరూ ఆడుకుంటూ వస్తారు. సో లాస్ట్కి మిగిలింది ఎవరు అని అంటే షాకిబ్ టీమ్ అలాగే శ్రేయ టీమ్ మిగులుతారనమాట. సో వీళ్ళకి మధ్యలో బాగా జరుగుతుంది యాక్చువల్గా టాస్క్ అయితే. సో ఎవరు గెలుస్తారు ఏంటిది అన్నది అయితే చూసే వాళ్ళకు కూడా కొంచెం ఆ క్యూరియాసిటీ బాగా బిల్డప్ అవుతుంది. ఎందుకంటే అందరూ అంత జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా ఆడారు. రెండు టీమ్స్ వాళ్ళు ఎవరు నిర్లక్ష్యమే పెట్టకుండా వాళ్ళ వరకు స్లోగా మెల్లగా కేర్ఫుల్గా పెట్టుకుంటూ చూసుకుంటూ ఆడుకుంటూ వచ్చారు. సో అలాగా ఆడుకుంటూ వస్తున్నప్పుడు ఈవెన్ ఈ టాస్క్లో శ్రేయ గారు కూడా మంచిగా ఆడారనమాట. స్లోగా టాస్క్ చేయడం కానీ తన వరకు బెస్ట్ అయితే ఇచ్చారని అనిపించింది. ఆ తర్వాత ఈ టాస్క్ ఇలా ఆడుతూ ఉన్నప్పుడు షకీబ్ గారి టీంలో నుంచి ఒక రాడ్ తీస్తున్నప్పుడు బ్లాక్ బెలూన్ కింద పడిపోవడం వల్ల విన్ అయిన టీం ఎవరిది అని అంటే శ్రేయ టీం అనమాట. సో ఈ శ్రేయ టీంలో మనం చూసుకున్నామనంటే బాగా అబ్జర్వ్ చేస్తే మనీష్ గారికి అలాగే దాలియా గారికి ఇద్దరికి ఎల్లో కార్డ్స్ ఉన్నవి. అండ్ శ్రేయ గారికి ఇదివరకు ముందు జరిగిన ఎపిసోడ్స్లో దేనిలోనూ తన పర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి లేదా తను హైలైట్ చేసుకోవడానికి ఎక్కడ అయితే ఏది ఛాన్స్ అయితే రాలేదు. చాలా సైలెంట్గా ఉన్నట్టే అనిపించింది. సో ఎందుకంటే మిగతా ఎపిసోడ్స్లో హైలైట్ అయిన వాళ్ళు వేరే వాళ్ళు మిగతా వాళ్ళ టాస్క్ వల్ల, కానీ శ్రేయ గారు హైలైట్ అవ్వకుండా కొంచెం సైలెంట్గా ఉండనట్టు ఉండేలాగా అనిపించింది ముందున్న ఎపిసోడ్స్లో. కానీ ఈ ఎపిసోడ్లో ఆవిడకి టీమ్ లీడ్ ఛాన్స్ వచ్చింది. అలాగే అమ్మాయికి వాళ్ళ టీమే విన్ అయ్యింది. అది వాళ్ళ టీం వాళ్ళే అందరూ ముగ్గురు చాలా కేర్ఫుల్గా ఆడారనమాట. అండ్ వాళ్ళ టీం విన్ అవ్వడం వలన ఇద్దరు ఎల్లో కార్డ్స్ ఉన్న వాళ్ళకి ఇవాళ ఎల్లో కార్డ్ రాకుండా స్టాప్ అయిపోయింది అనమాట. సో ఇవి అన్ని మంచి థింగ్స్ ఈరోజు బాగా జరిగాయి. నేను ముందే చెప్పాను ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు క్యూట్ మూమెంట్స్ కూడా నాకు అనిపించాయి ఈ వీడియోలో అని. యాక్చువల్గా శ్రేయ గారు, మనీష్ గారు, దాలియా గారు ఆ టీమ్ లీడ్ కోసం కొంచెం బాగానే మాట్లాడతారనమాట, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారనమాట. అంత ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నా సరే లాస్ట్ యునానిమస్గా శ్రేయ గారు గెలిచారు అని డిక్లేర్ చేసినప్పటికీ మనీష్ గారు శ్రేయాని ఎత్తుకోవడం, చీరప్ చేయడం అనేది నాకు చాలా క్యూట్గా అనిపించింది. ఆ తర్వాత శ్రేయ గారు కూడా కొంచెం ఎమోషనల్ అయిపోయి దిస్ ఇస్ ఫర్ యూ అమ్మ అని చెప్పడం. సో ఇవన్నీ ఎపిసోడ్లో కొంచెం క్యూట్గా అనిపించాయి. అండ్ ఇవాళ హైలైట్ అయిందే మొత్తం శ్రేయ వాళ్ళ టీమే, శ్రేయ, మనీష్ అండ్ దాలియా. అండ్ మీ షకీబ్ టీం కూడా యాక్చువల్గా చాలా బాగా ఆడారు. ఈవెన్ శ్రీజ టీంలో నుంచి కూడా బాగా ఆడారు. ఇంకా మిగతా ఇద్దరు టీమ్స్ కూడా బాగా ఆడారు. కానీ శ్వేత గారు చేసిన నిర్లక్ష్యం వలన అది కొంచెం మిస్టేక్ అన్నట్టు నాకు అనిపించింది. సో నాకు అనిపించింది ఏంటిది అని అంటే, బాగా ఆడిన టీం వచ్చేసి షకీబ్ టీం అండ్ శ్రేయ టీం. ఆ తర్వాత శ్రీజ గారి టీం కూడా బాగా ఆడారు. ఇంకా ఆ తర్వాత మిగిలిన టీమ్స్ కూడా బాగానే ఆడాయి అనమాట. సో ఇవాళ జరిగిన ఎపిసోడ్లో ఇవన్నీ అనమాట. ఇప్పుడు నేను చెప్పినట్లు అన్నీ మీరు చూసుకుంటే మీకు ఆల్రెడీ ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది ఎవరు ఫస్ట్ ప్లేయర్ అవుతారు. శ్వేత గారు. ఎందుకంటే శ్వేత గారు చేసిన నిర్లక్ష్యం వలన ఆవిడ ఒక్కడే గేమే స్పాయిల్ అవ్వకుండా వాళ్ళ టీంలో గేమ్ కూడా స్పాయిల్ అయిపోయింది. సో దానివల్ల ఇవాళ జరిగిన ఎపిసోడ్లో ఎల్లో కార్డు వచ్చేసి శ్వేత గారికి ఇస్తారు. ఇప్పుడు విన్నింగ్ టీం ఎవరు? శ్రేయ టీం. సో శ్రేయ టీం విన్నింగ్ టీం అవ్వడం వలన సో వాళ్ళకి ఓట్ అపీల్ ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి ఓట్ అపీల్ ఛాన్స్ ఉంది అని శ్రేయ గారికి చెప్పినప్పుడు శ్రేయ గారు ఆ ఓట్ అపీల్ ఛాన్స్ని దాలియా గారికి ఇస్తారనమాట. సో అలాగా మీరు ఇక్కడ అనుకోవచ్చు మనీష్ గారికి కూడా ఇచ్చిండొచ్చు కదా అని చెప్పి.
కానీ అక్కడ వాళ్ళు అనుకుంది ఏంటిది అని అంటే దాలియా గారికి ఇంకా కొంచెం ఓట్ అపీల్ ఇస్తే తనకు ఇంకొంచెం యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆవిడ థింక్ చేసి దాలియా గారికి ఇస్తారనుకుంటాను. సో దాలియా గారికి ఓట్ అపీల్ ఛాన్స్ వస్తుంది, దాలియా గారు ఓట్ అపీల్ చేసేస్తారు. నెక్స్ట్ ఇంకా ఉన్నది ఎవరు, బెస్ట్ పర్ఫార్మర్. సో ఈ గేమ్ అంతా చూసుకుంటేనేమో బెస్ట్ పర్ఫార్మర్ శ్రేయ, ఎందుకంటే స్టార్టింగ్లో టీమ్ లీడ్ అయ్యారు, వాళ్ళ టీంని విన్ చేయించారు, అలాగే వాళ్ళకు వచ్చిన ఆ రాడ్స్ తీయడం అనే టాస్క్ శ్రేయ చాలా బాగా ఆడారనమాట కేర్ఫుల్గా. సో ఇవన్నీ కన్సిడర్ చేసేసుకొని శ్రేయ గారికి బెస్ట్ పర్ఫార్మర్ ఇచ్చారు. సో అలా బెస్ట్ పర్ఫార్మర్ అవ్వడం వలన ఇవాళ ఓట్ అపీల్ తనకు వస్తుంది. సో ఇవాళ ఓట్ అపీల్ ఎవరెవరికి వచ్చింది అని అంటే దాలియా గారికి అలాగే శ్రేయ గారికి. సో వర్స్ట్ పర్ఫార్మర్ శ్వేత గారు చేసిన కొంచెం మిస్టేక్ ఆర్ నిర్లక్ష్యం వలన ఆవిడకి ఇవాళ ఎల్లో కార్డ్ వచ్చింది. సో ఈ మొత్తం అగ్ని పరీక్షలోనే ఎవరెవరికి ఎల్లో కార్డ్స్ వచ్చినాయి అని అంటే దాలియా గారికి, మనీష్ గారికి, అలాగే శ్వేత గారికి. సో వీళ్ళ ముగ్గురికి ఆల్రెడీ ఎల్లో కార్డ్స్ ఉన్నాయి. సో ఇంకా ముందు జరిగే ఎపిసోడ్స్లో వీళ్ళకి కానీ ఇంకొక ఎల్లో కార్డ్ వచ్చింది అని అంటే వీళ్ళు అవుట్ ఆఫ్ ద షో అయిపోతారనమాట. సో చూద్దాం ఈ అగ్ని పరీక్షలో నుంచి ఎవరు టాప్ 5 అవుతారో మనం ముందు జరిగే ఎపిసోడ్స్లో చూద్దాం. అండ్ దాని గురించి నా ఒపీనియన్ కూడా నేను షేర్ చేస్తూనే ఉంటాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో అంటిల్ దెన్ సీ యూ గైస్, బాయ్.